audio jungle. చేయడం టీవీలు కట్ చేసి బిల్లు పాస్ చేశారు. ఆ రోజు ఏం చేశారు బీజేపీ? ఎందుకు మీరు చెప్పలేకపోయారు? ఒక జాతీయ పార్టీగా ఇది మంచి పద్ధతి కాదని ఆ రోజు చెప్పుంటే ఈరోజు మనకి సమస్య వచ్చేది కాదు కదా. చెప్పలేదు మీరు ఆ రోజు. అక్కడ మీరు తప్పు చేశారు. అది అయిన తర్వాత రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు చెప్పారు. ఆ రోజు ఇద్దరు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఏం చెప్పారు? మీరు అడిగారు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా సర్వైవ్ అవుతుందని అడిగారు. ఆదాయాలు ఎక్కడున్నాయని అడిగారు. హైదరాబాద్ పోగొట్టుకున్న తర్వాత ఏమవుతుందని అడిగితే ఆ రోజు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఒప్పుకున్నారు. అదే మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో 10 సంవత్సరాలు పెట్టారు మీరు. అధ్యక్ష, పోయిన అవమానం తిరిగి రాదు. కానీ అన్యాయం జరిగిందని మీరు నిలదీసినప్పుడు నేను కూడా కొంత తృప్తిపడి దేశ స్థాయిలో మళ్ళా ఒక అండ ఉండాలి, మన రాష్ట్రానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నాం. పొత్తు పెట్టుకున్న తర్వాత ఈరోజు మీరు అంటున్నారు ప్రత్యామ్నాయమని. ఆ రోజు క్యాబినెట్లో కూడా మళ్ళా ఒక నిర్ణయం చేసి ప్లానింగ్ కమిషన్ పంపిస్తే అక్కడ రిజెక్ట్ చేయడం, అక్కడి నుంచి ఆగిపోయింది. మనం అందరం కలిసి ఏం చెప్పాం? ఆ రోజు ప్రత్యేక ఏదైతే విభజన జరిగిన సమయంలో ఏదైతే బిల్లు పెట్టారో ఆ బిల్లులో ఉండే అంశాలు కానీ, ఆ తర్వాత ఏవైతే రాజ్యసభలో ఇచ్చిన హామీలు కానీ మేము నెరవేరుస్తామనే కదా ఎన్నికలకు పోయా మనం. కాదంటారా మీరు? అవన్నీ నెరవేరుస్తామని ఎన్నికలు పోయిన తర్వాత అవి నెరవేర్చడానికి 29 సార్లు నేను ఢిల్లీకి వెళ్ళాను. నేను అడిగాను, తిరిగిన తర్వాత అవన్నీ కానప్పుడు ఈరోజు ప్రజల్లో అసహనం పెరిగిన తర్వాత విధిలేని పరిస్థితులు ఈరోజు చేశాం. ఇది ఒక జాతీయ పార్టీగా బీజేపీ కూడా తగదా దిశ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసి ఇప్పుడు బీజేపీ పార్టీ అదే చేస్తే జాతీయ పార్టీలపైన నమ్మకం ఏ విధంగా వస్తుందని నేను అడుగుతున్నాను. ఎందుకు మొత్తం సమీక్ష చేయకూడదని అడుగుతున్నాను నేను. ఒకసారి సమీక్ష చేసి ఈ సమస్యలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి, ఇవి చేశాం, ఇది సాధ్యంగా చెప్పండి పబ్లిక్. పోనీ నిన్న మాట్లాడినప్పుడు అరుణ్ జైట్లీ గారు ఏం మాట్లాడారు? మనం అందరూ ఇక్కడ మాట్లాడుకున్నాం, 2.5-3 గంటలు డిస్కస్ చేశాం. నేను ఎంత హుందాగా, ఎందుకంటే ఇప్పటికైనా సరే కొద్దిగైనా మార్పు రావాలి, న్యాయం జరగాలి నేను మాట్లాడితే 5:30 గంటలకు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం చెప్పారు? మాకు ఒక బాధ్యత ఉంది, దేశాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా మాకుంది. సెంటిమెంట్తో డబ్బులు రావు, లేకపోతే రాజకీయ ఒత్తిడితో డబ్బులు రావు, కాబట్టి ఒక రాష్ట్రానికే మొత్తం ఇవ్వలేము, 29 రాష్ట్రాలు ఉన్నాయని చెప్పి మాట్లాడారు. ఇది న్యాయమా నేను అడుగుతున్నాను. అక్కడే బాధ కలిగింది. బాధ కలిగినప్పుడు అధ్యక్ష నేనేమడిగాను? అధ్యక్ష, గొంతమ కోరికలు అవి ఈ హౌస్లో నేను చెప్పింది, మీరు ఆ రోజు కమిట్ అయిన తర్వాత బైఫర్కేషన్ యాక్ట్ పెట్టిన తర్వాత రాజ్యసభలో స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎందుకు పనిష్ చేశారండి? అన్యాయం జరిగిందనే కదా. అవన్నీ న్యాయం చేయమని నేను అడిగితే కనీసం సమాధానం కూడా చెప్పకపోతే ఏ పరిస్థితి మనం ముందుకు పోతానని అడుగుతున్నాను అధ్యక్ష. అదే ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం. నేను అందుకే చెప్తున్నా, నాకు ఎవ్వరి మీద కోపం లేదు. కానీ ఒక సీనియర్ నాయకుడిగా మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష, జాతి ప్రయోజనాలు ఆకర్షించే రాజకీయాల్లో ఉండే మనందరం ఇప్పుడు ఒక శ్రీనివాస్ గారికి ఒక సాటిస్ఫాక్షన్, ఒక అజాత్ శత్రువుగా పనిచేశాడు, అందరితో బాగున్నాడు, కొన్ని రిఫార్మ్ తీసుకొచ్చాడు. మాణిక్యాలరావు గారు కూడా అదే మరి పనిచేశారు. దేనికోసం మీరు పనిచేశారు? ప్రజల కోసం పనిచేశారు. మీకు ఒక తృప్తి ఉంది, ఈ 3.5 సంవత్సరాలు ఇది చేశారని. అదే దేశ రాజకీయాల్లో ఉండే నాయకులు ఈ విషయం ఆలోచించాలి కదా, పార్టీలు ఈ విషయాలు ఆలోచించాలి కదా, ప్రజల మనోభావాలను గౌరవించాలి కదా. ప్రజల మనోభావాలు గౌరవించాలి, అన్యాయం జరిగితే కరెక్ట్ చేయాలి. అదే మాదిరిగా భవిష్యత్తులో కూడా అందరినీ కలుపుకొని ముందుకు పోయే పరిస్థితి రావాలి తప్ప జాతీయ నాయకులు ఆ రోజు వాళ్ళు చేశారు కాబట్టి ఈరోజు మేము కూడా అదే చేస్తామంటే ఏ విధంగా కుదురుతుందండి? నేను ఒకటి అడిగిన దిశ, స్పెషల్ స్టేటస్. ఇంతవరకు స్పెషల్ స్టేటస్లో మీరు ఏమేమి ఇచ్చారు? ఏ రాష్ట్రాలకు ఏమి ఇచ్చారు? ఒకవేళ స్పెషల్ స్టేటస్లో 90-10 ఇస్తానని మాట్లాడారు. నేనేమడిగాను? 90-10 కాదు, స్పెషల్ స్టేటస్లో ఏదైతే ఉందో అవన్నీ ఇస్తే నేను ఒప్పుకుంటానని ఆ రోజు ఈ పేరు స్పెషల్ అసిస్టెన్స్ ఇస్తామన్నారు. అదే ఈ సౌత్ మన
నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఏం చేశారు మీరు? 90-10 ఇస్తూ వాళ్ళకు పాస్ ఆన్ చేశారు. మనకేం చేశారు మీరు? ఈఏపీ ఇస్తాం, లేకుంటే ఇప్పుడు నబార్డ్ ఇస్తామని మాట్లాడుతున్నారు. అంటే ఎప్పటికి వస్తుంది? మనకిచ్చిన మ్యాండేట్ ఎన్ని సంవత్సరాలకు? 5 సంవత్సరాలకు మ్యాండేట్ ఇస్తే 5వ సంవత్సరం వచ్చిన తర్వాత కూడా మీరు ఇవ్వకపోతే ఏ విధంగా ఖర్చు పెడతాం? ఈ విషయాలు కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, ఒక్క ఈఏపీ లేకపోతే నబార్డులో 30% ఇస్తా అన్నారు. దాంట్లో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కూడా 90-10 ఇస్తారు. అదెందుకు ఇవ్వరు? అది ఇవ్వడం లేదు. ఇంకొక పక్కన అదే రాష్ట్రాలకు ఇంకొక జీవో కింద ఈరోజు ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ ఇచ్చారు. అది కూడా ఇమ్మని చెప్పాను. నేను ఈ విషయాలు అడిగితే నేను తప్పు చేసినట్టు ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. ఇంకొక విషయం కూడా నేను చెప్పాను, డెఫిసిట్ ఫైనాన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు అందరూ ఉన్నారు కాబట్టి, ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు ఆకాంక్షించి అందరూ ఉన్నాం కాబట్టి అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సిఏజీ చెప్పింది, 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది, కడాన మీకు 138 కోట్లు వస్తుంది, మీరు తీసుకోండి. ఇంకొక ఫార్ములా వర్కౌట్ చేస్తే 500 కోట్లు వస్తుంది. జెంటిల్మెన్ అగ్రిమెంట్ కూర్చొని పెట్టినప్పుడు 7,000 కోట్లు ఇస్తామని చెప్పి ఈరోజు మీకు 500 కోట్లు వస్తుంది, ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే మీ ఇష్టం అనే పరిస్థితి వస్తే ఇది న్యాయమని నేను అడుగుతున్నాను. ఇవే కాదు, నిన్న మీరు చూస్తే బ్యాక్వర్డ్ ఏరియాస్కి మనం ఎంత ఫైట్ చేస్తూ ఉంటే 350 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చారు. బుందేల్ఖండ్ ప్యాకేజ్ మనం ఇమ్మని డిస్కస్ చేశాం. జిల్లాకు 50 లక్షలు, 50 కోట్లు. ఆ డబ్బులు ఇక్కడికి వస్తే 3 సంవత్సరాలకు ఇచ్చారు. యూసీలు పంపించాం. నిన్న మన పేపర్లో చూశారు, యూసీలు పంపిలేదని చెప్పి అన్నారు. యూసీలు పంపించాం, అవి కూడా నేను ప్రెస్లో చెప్పాను. యూసీలు పంపిస్తే 350 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి మన అకౌంట్లో క్రెడిట్ అయిన తర్వాత మళ్ళీ ఆ అకౌంట్ విత్డ్రా చేసి వాళ్ళు డెబిట్ చేసుకున్నారండి. ఇది ఎక్కడ చేయమండి? పిఎంఓ పర్మిషన్ లేదని చెప్పి మళ్ళా డబ్బులు మేము డెబిట్ చేసుకున్నామంటే ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా. ఇలాంటి చాలా ఉన్నాయి. అందుకే నేను మిమ్మల్ని అందరూ కోరుతున్నా, ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అవసరమైతే మీ పార్టీ పరంగా సిద్ధాంతాలు మార్చుకోమని నేను అడగలేదు, కానీ రాష్ట్రానికి నష్టం వచ్చినప్పుడు కానీ కష్టం వచ్చినప్పుడు కానీ మీరు కూడా నిలబడి గట్టిగా చెప్పగలిగితే మీరు కొంతవరకైనా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే కాంగ్రెస్ మారిగా మనం ఇబ్బంది పడే పరిస్థితి, మీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అది చేయాలని మరొకసారి కోరుకుంటూ, అధ్యక్ష, ఏదేమైనా వ్యక్తులుగా వీళ్ళిద్దరు మాత్రం చాలా సమర్థవంతంగా పనిచేశారు. పార్టీ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.